నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ సంఘం భవనంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా చండీ యాగాన్ని నిర్వహించారు. ఈ యాగానికి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు హాజరై వినాయకునికి చండీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఈ యాగం నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీ విద్యపూర్ణ దీక్షాపరులు చండీ ఉపాసకులు అయిన గాడిచర్ల గౌతమ్ శాస్త్రి, గాడిచర్ల రవిచంద్ర శాస్త్రిలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. श्री गुरुभ्यो नमः. श्री महागणाधिपतये नमः. लंबोदरं श्यामनिभं गणेशं उठारमक्षस्रजमूर्ध्वकाभ्यां सलड्डुकं दन्तमदःकराभ्यां वामेतराभ्यां च दधानमीडे. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृते भद्रायै नियता प्रदास्तुता. భగవద్బంధువులందరికీ కూడా తెలియజేయండి ఏమనగా నిర్మల్ బ్రాహ్మణ సంఘ భవనంలో 7 సంవత్సరాలుగా బ్రాహ్మణ యువజన విభాగము, అదేవిధంగా బ్రాహ్మణ సంఘ సభ్యులు, మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా కలవు చండీ వినాయకు అనేటువంటి చందాన కలియుగంలో ఆ గణపతి అదేవిధంగా అమ్మవారిని తలిస్తే సరిపోతుంది, మరి కోరిన కోరికలన్నీ కూడా తొలగిపోతాయి, అదేవిధంగా కష్టాలనేవి దరికిరావనేటువంటి ఒక నానుడి ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరము కూడా గణపతి నవరాత్రుల్లో సహస్రమోదక గణపతి హవనము, అదే విధముగా మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ లలిత పరాంబిక ప్రీత్యర్థంగా మరి చండీ హవనము, విశేష చండీ హవనం అనేది ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈ ఏడు కూడా అందులో భాగంగా మరి సంఘశక్తి కలవు యుగే అనేటువంటి చందాన అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని నిర్మల్ బ్రాహ్మణ బంధువులందరూ కూడా కలిసి బ్రాహ్మణ సంఘ భవనంలో గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా నిన్న స్వామివారికి ఆ సిద్ధిబుద్ధి సమేతుడుగా ఉన్నటువంటి ఆ వరసిద్ధి మహాగణపతికి కళ్యాణ మహోత్సవాన్ని, తర్వాత రాత్రి పూజా సేవలు నిర్వహించడం జరిగింది. మరి మొన్న స్వామివారి ప్రీత్యర్థము ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం మహాలింగార్చనాది కార్యక్రమాలు. ఈరోజు మరి విశేష ద్రవ్యములతో కూడినటువంటి మహాచండీ హవనం అనేది జరగనున్నది. ఇటువంటి విశేష కార్యక్రమాలు చేయడం ద్వారా లోకం సుభిక్షముగా ఉండి మానవాళికి ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క కృప ఉంటూ ఎల్లప్పుడూ అందరూ కూడా సుభిక్షంగా ఉంటూ చల్లగా ఉంటూ ఆ భగవంతుని యొక్క సేవల్లో పాల్గొంటారనేటువంటి ఉద్దేశంతో భగవద్బంధువులందరి సమక్షంలో చండీ హవనాన్ని నిర్వహిస్తున్నాము. మరి రేపు పూర్ణావతి కార్యక్రమంతో ఇట్టి కార్యక్రమాలనేవి గణేశ సప్తాహము అనేటువంటి సూచికగా మేము ఈ నవరాత్రి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అటువంటి కార్యక్రమాల్లో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఆ మహాగణపతి, ఆ సిద్ధి గణపతి యొక్క కృపకు పాత్రలు కావాలని, అదేవిధంగా అందరికీ ఆది తల్లి అయినటువంటి అమ్మవారి యొక్క